సక్సెస్ అవ్వటానికి 3 పదాలు అయినా అది అందుకోవాలంటే దాని వెనుక ఎంతో కఠిన శ్రమ, పట్టుదల, కృషి ఉండాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వారికైతే ఇవన్నీ కోసింత ఎక్కువే ఉండాలి. ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారు అనేది చెప్పటం చాలా కష్టం. ఒక 10 సినిమాలు తీస్తే అందులో 2-3 హిట్ అవ్వటమే గగనం అనుకున్న ఈ రోజుల్లో ఒక డైరెక్టర్ ఇప్పటి వరకు పరాజయాన్ని అందుకోలేదు అంటే నమ్ముతారా? బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆ డైరెక్టర్ గురించి చెబితే నమ్ముతారు. అతనే డైరెక్టర్ అనిల్ రావిపూడి. 10 ఏళ్లు 8 సినిమాలు, 8 హిట్ సినిమాలే. ఇలాంటి ట్రాక్ రికార్డ్ అందుకున్న డైరెక్టర్స్లో అనిల్ రావిపూడి ఒకరు. టాలెంట్ ఎవరబ్బా సొత్తు కాదు. ఒకరి టాలెంట్ను వాడుకొని పైకి ఎదిగినంత మాత్రాన వారు అసలైన డైరెక్టర్స్ అయిపోరు. తన టాలెంట్ను గుర్తించలేకపోవడంతోనే రచయితగానే ఉండాల్సిన అనిల్ రావిపూడి డైరెక్టర్గా మారాడు. రచయితగా కెరీర్ను మొదలుపెట్టాడు అనిల్. 2005లో విడుదలైన గౌతమ్ ఎస్ఎస్సి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా అనిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. శౌర్యం, కందిరీగ, శంఖం, దరువు, సుడికాడు, మసాలా, ఆగడు, పండుగ చేసుకోలాంటి సినిమాలకు కథలను, డైలాగ్లను అందించాడు. ఇక ఆ సినిమాలకు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కనుక వచ్చి ఉంటే అనిల్ డైరెక్టర్గా మారిపోయేవాడు కాదేమో. కానీ రచయితగా అతనికి మంచి గుర్తింపు దక్కలేదు. కథ, డైలాగ్స్ అందించినా తనను గుర్తించలేదు అనే బాధతో తానే డైరెక్టర్గా మారాడు. ఇలా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా పటాస్. నందమూరి కళ్యాణ్ రామ్కు కెరీర్ బెస్ట్ మూవీ అంటే పటాస్ అనే చెప్పొచ్చు. అప్పటి వరకు ఫ్లాప్స్లో కొట్టిమిట్టాడుతున్న నందమూరి హీరోకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను అందించి మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్లలో ఉన్న వారికి హిట్లు ఇవ్వటమే పనిగా పెట్టుకున్నాడు అనిల్ రావిపూడి. సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం. ఇలా 10 ఏళ్లలో 8 సినిమాలు, 8 బ్లాక్ బస్టర్స్. నేటికి అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లవుతుంది. ఇప్పటి వరకు పరాజయం ఎరుగని దర్శకుల లిస్టులో రాజమౌళి తర్వాత అనిల్ పేరే వినిపిస్తుంది. సినిమాల విషయం పక్కన పెడితే నిజ జీవితంలో కూడా అనిల్ హీరోనే. మంచి కుటుంబం, అందమైన భార్య. ఆయన లవ్ స్టోరీ కూడా సినిమా కథకు తీసిపోదు. ఇంకా చెప్పాలంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణ స్మాల్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూలో అనిల్ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. నా భార్య పేరు భార్గవి, మాది లవ్ మ్యారేజ్. మా ప్రేమ కథ గురించి చెప్పాలంటే కాలేజ్లో చదివే రోజుల్లో మా బ్యాచ్ మొత్తం 4 అమ్మాయిల బ్యాచ్ వెనుక పడేవాళ్ళం. ఆ 4గురిలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెకు పెళ్ళవటంతో నేను డీలా పడిపోయాను. అయితే ఆమె పక్కన ఉన్న మరో ఫ్రెండే భార్గవి. ఆమెనే పెళ్లి చేసుకున్నాను. సో భార్య ఫ్రెండ్కు సైట్ కొడితే భార్య పడింది అని చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే మొదట ఆ 4 అమ్మాయిల్లో ఒక అమ్మాయితో అనిల్ ప్రేమలో ఉన్నాడట. కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయి అనిల్ను మోసం చేసి వెళ్ళిపోయిందట. అప్పుడే భార్గవి అనిల్ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అడిగిందట. దీంతో ఇరు వర్గాల కుటుంబాలను ఒప్పించి అనిల్ భార్గవిని పెళ్లి చేసుకున్నాడట. ఇప్పటికీ రోజు తన భార్య అనిల్ ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసి గొడవ పెడుతుందని చెప్పుకొచ్చాడు. ఈ జంటకు 2 పిల్లలు. ఇలా అనిల్ లవ్ స్టోరీ పెళ్లితో ముగిసింది. మరి ఈ పరాజయమే ఎరుగని దర్శకుడు ముందు ముందు ఎలాంటి సినిమాలు తీసి మెప్పిస్తాడో చూడాలి.